రాబోయి చందమామ. ప్లీజ్ నీరజ, ఈ టైంలో నాతో ఆడుకోకు. నువ్వు వాళ్ళకి ఎంత ఫర్రో నాకు బాగా తెలుసు. దయచేసి మీనాక్షి గారిని అడుగు. ప్లీజే, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వవే. ఇదిగో, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. ప్లీజే, నీకు దండం పెడతాను. ఏంటో మేడం, మీకు బాగా పిచ్చెక్కిపోయినట్టుంది. చేతులు పట్టుకుని ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోమంటారేంటి మేడం? కాళ్ళు కిందున్నాయి మేడం. అంటే ఇప్పుడేం నీరజ, కాళ్ళు పట్టుకోమంటావా? సరే వద్దులే మేడం. ఎంతైనా మీరు నాకు బాస్ కదా. మీ చేత కాళ్ళు పట్టించుకోవడం అంత బాగుండదు. సరే, మీకోసం, కేవలం మీకోసం నేను వెళ్ళి ట్రై చేస్తాను. బాగా అయింది. ఇలాగే జరగాలి. చంద్రిక, నీ ప్లాన్ సూపర్. ఎంత బాగా ప్లాన్ చేసావు. తెల్లారేసరికి ఎవ్వరికి దొరకకుండా, అడ్రస్ కూడా లేకుండా భరత్ ని ఎగరేసుకుపోవాలని చాలా కలలు కంది. కానీ అన్ని తల్లకిందులు చేసేసావు. తెల్లారేసరికి అసలు భరత్ ఎక్కడున్నాడో కూడా తెలియకుండా తీసుకుని వెళ్ళిపోయావు చూడు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ చంద్రిక. భార్యాభర్తల్ని విడదీసేసి చక్కగా చెక్కేద్దామనుకుంది. దేవుడనేవాడు లేడు. పాపాలు చేస్తే చూస్తూ ఊరుకుంటాడా? ఎన్ని పాపాలు చేసినా అలా భరిస్తూ భరిస్తూ ఆఖరికి ఒకే ఒక్క దెబ్బ కొడతాడు. తలకాయ ఎగిరిపోతుంది. ఇప్పుడు ఆ రుద్రాణి పరిస్థితి కూడా అంతే. నాకు తెలిసి ఇక చంద్రిక భరత్ తిరిగి రారు. ఇదాఖరికి పిచ్చిదైపోయి ఏ పంజాగుట్ట సర్కిల్లోనో అమీర్పేట్ సర్కిల్లోనో కూర్చొని ప్రేమిస్తే సినిమాలో హీరోలాగా అని అనుకుంటూ అడుక్కు తింటూ బతుకుతుంది. ఇది కన్ఫర్మ్. రుద్రాణి అక్కడ ఎంత టెన్షన్ పడుతుందో ఏంటో. పాపం నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రే విక్రమ్, ఈ విక్రమ్ గాడు నన్ను ఇక్కడ కట్టిపడేశాడు. చంద్రిక, ప్లీజ్ చంద్రిక, నీకు దండం పెడతాను. దయచేసి నన్ను వదిలేమని చెప్పా విక్రమ్కి. పాపం అక్కడ రుద్రాణి కంగారు పడిపోతూ ఉంటుంది. నేను కనిపించకపోతే తనకి పిచ్చెక్కిపోతుంది. మేమిద్దరం ఇండియా వదిలి వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. దయచేసి నన్ను వదిలేమని చెప్పు చంద్రిక. ఏం మాట్లాడుతున్నారండి? నేను మిమ్మల్ని వదిలేమని చెప్పడం ఏంటి? మీరే నన్ను వదిలేమని చెప్పండి. వాడు నా మాట ఎందుకు వింటాడు? నీ మాటే వింటాడు. ఆయన నా మాట వినే స్టేజ్ దాటిపోయాడు. ఒకప్పుడు నేను తీసుకొచ్చిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు తనకి రుద్రాణి కావాలి. తనకి రుద్రాణి తప్ప మరో ప్రపంచం లేదండి. రుద్రాణిని దక్కించుకోవడం కోసం ఆయన ఏమైనా చేస్తాడు. మీరే చూశారుగా, నన్ను ఇక్కడ కట్టేసి నా బిడ్డను ఎత్తుకుని పోయాడు. అయ్యో, మీరంతా ఎట్లా పోయినా నాకు అనవసరం అండి. నాకు నా బిడ్డ ముఖ్యం. నా పాప ఇప్పుడు తన దగ్గర ఉంది. ఏం చేస్తాడో ఏమోనని టెన్షన్ గా ఉందండి. పాపం అక్కడ రుద్రాణి ఎలా ఉందో ఏంటో. తనను దక్కించుకోవడం కోసం చాలా కష్టపడింది. నా కోసం ఎన్నో ఇబ్బందులు పడింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. మేమిద్దరం ప్రశాంతంగా జీవితం గడుపుదాం అనుకునేసరికి ఈ విక్రమ్ గాడు ఒకడు మధ్యలో రాక్షసుడిలా తగిలాడు. మీకు రుద్రాణి మీద చాలా ప్రేమ ఉన్నట్టుంది. మరీ అంత ప్రేమ పెంచుకోకండి. ఒకవేళ మీకు గతం గుర్తొస్తే ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్న దానికంటే 10 ఎక్కువ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నాకు గతంతో పనే ఉంది. నేనెవరో నాకు తెలుసు. పాపం రుద్రాణి నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అసలు మేమిద్దరం ఎప్పుడో ఇండియా వదిలి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం. ఇదిగో నువ్వు వచ్చి ఆ పాస్పోర్ట్ చింపడం వల్ల ఇన్ని రోజులు ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అన్ని ఏర్పాట్లు చేసుకునేసరికి ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఇరుక్కుపోయాం. అసలు ఈ విక్రమ్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. తనకి రుద్రాణి దక్కాలంటే మనిద్దరిని కట్టేయాల్సిన అవసరం ఏంటి? ఊరికే కట్టేసి ఒక చోటు ఉంచినంత మాత్రాన నేను భరత్నైపోతానా? నువ్వు నేను ఒకటైపోతావా? విక్రమ్ పిచ్చి
పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు. నాకు అదే అర్థం కావడం లేదు. అసలు విక్రమ్ ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడు? విక్రమ్, తలుపు తీ విక్రమ్. విక్రమ్, వచ్చిన కట్లు విప్పు. వినిపిస్తుందా? విక్రమ్, నా కూతురు నాకు కావాలి. నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్. విక్రమ్, విక్రమ్! విక్రమ్, నీకు దండం పెడతాను. నా కూతురు నాకు ఇచ్చేసే. నేను ఎన్నో కష్టాలు పడ్డా గాని నా కూతురు నేను దక్కించుకోలేకపోయాను. దానికి పుట్టినప్పటి నుంచి ఎన్నో సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. కట్టుకున్న భర్తే ఆ బిడ్డ నాకు పుట్టలేదు అని నా మీద నింద వేశాడు. నేను ఎదిరించి DNA టెస్ట్ చేయించి మరి తను భరత్కి సొంత కూతురే అని నిరూపించుకున్నాను. ఆ రుద్రాణి వేసిన ప్రతి ఎత్తుని చిత్తు చేస్తూ నా బిడ్డను నేను కాపాడుకుంటూ వచ్చాను. నా భర్త ఎలాగూ నాకు దక్కలేదు. కనీసం నా బిడ్డనైనా నాకు దక్కనివ్వు విక్రమ్. నేను నా పాపం తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను. మీరు ఏమైనా చావండి, దయచేసి నన్ను వదిలిపెట్టు విక్రమ్. కావాలంటే ఈ భరత్ గారిని నీ పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే ఉంచుకో, కానీ నన్ను వదిలిపెట్టు. నీ పెళ్లికి నేనే అడ్డు రాను. ప్లీజ్ విక్రమ్. నేను భరత్ని కాదు, నేను విజయ్ని. మీరు విజయో భరత్తో నాకెందుకు? నాకు నా పాప ముఖ్యం. నా పాప తప్ప నాకింకేం అవసరం లేదు. విక్రమ్, విక్రమ్, తలుపు తీ విక్రమ్. నన్ను వదిలేయ్. విక్రమ్, ఎక్కడున్నావు? భగవంతుడా, చంద్రిక ఏవైందో, ఎక్కడికి వెళ్ళిందో, పాపని కూడా తీసుకుని వెళ్ళిపోయింది. ఏవైందో అర్థం కావడం లేదు. ఎక్కడున్నారో ఏంటో. ఎక్కడున్నా వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చేలాగా చూడు స్వామి. మీనాక్షి గారు, మొత్తానికి మీరు భలే స్కెచ్ చేశారండి. మా చంద్రిక ప్లాన్ అంటే ప్లానే. లాస్ట్ మినిట్ లో ఎంత బాగా ట్విస్ట్ ఇచ్చారండి. మీరిచ్చిన ట్విస్ట్ కి ఆ రుద్రాణి విలవిల్లాడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటుందంటే నమ్మండి. ఎంతైనా లాయర్ తెలివితేటలేనండి. ఏం నీర్జా, దేని గురించి నువ్వు మాట్లాడేది? అదేంటండి అలా అంటారు? మన చంద్రిక ప్లాన్ చేసి భరత్ బాబుని రాత్రికి రాత్రి తీసుకెళ్లిపోయింది కదా. అసలు ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని అస్సలు ఊహించలేదు. తెల్లవారుగానే ఫ్లైట్ ఎక్కేసి ఎవ్వరికీ దొరకకుండా వీలైనంత దూరం పారిపోదామని రుద్రాణి ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ని చంద్రిక భలే తిప్పికొట్టింది కదండి. నీర్జా, నువ్వు పొరపాటు పడుతున్నట్టున్నావు. ఇదసలు చంద్రిక చేసిన పని కాదు. చంద్రికకి ఏ పాపం తెలీదు. ఏం మాట్లాడుతున్నారండి? చంద్రికకి తెలియదా? అంటే భరత్ బాబుని తీసుకెళ్లిపోయింది చంద్రిక కాదా? భరత్ బాబుని చంద్రిక తీసుకెళ్ళవేంటి? అసలు చంద్రిక ఏమైందో అర్థం కాక నేను టెన్షన్ పడుతున్నాను. అమ్మో, ఏంటండి నాకు ఇలాంటి షాకింగ్ న్యూస్ చెప్పారు? నేను ఇప్పటిదాకా భరత్ బాబుని చంద్రికే తీసుకెళ్లిపోయింది, ఆ విషయం మీకు తెలుసు కదా, చాలా మంచి పని చేశారని మిమ్మల్ని అభినందించడానికి నేను వస్తే మీరు ఇలాంటి వార్త చెప్పారేంటి? నిజంగా మీకు తెలీదా అండి? నాకు తెలిస్తే నీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాను నీర్జా? నిజంగా నాకు తెలీదు. ఒకవేళ నువ్వు చెప్పినట్టు చంద్రిక ఈ ప్లాన్ చేసి తను తీసుకొని వెళ్ళి ఉంటే నేను నిజంగా సంతోషించేదాన్ని. చంద్రిక అలా తీసుకెళ్లేటట్టయితే నాకు ఒక మాట చెప్పకుండా వెళ్ళదు. కనీసం ఒక కాల్ చేసినా లేదా మెసేజ్ పెట్టినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అసలు చంద్రిక ఏమైపోయిందో నాకు అర్థం కావడం లేదు. ఏంటో మీనాక్షి గారు, మీరు చెప్తుంటే నాకు భయం వేస్తోందండి. నాకు అదే భయంగా ఉంది. ఒకవైపు భరత్కేమో గతం గుర్తులేదు. ఈ చంద్రిక పాపతో సహా కనిపించడం లేదు. ఏవైందో తెలియడం లేదు. నిజంగా తనెక్కడికన్నా వెళ్ళిందా, లేకపోతే రుద్రాణి చంద్రికని ఏమన్నా చేసిందా? అలాంటిదేమీ ఉండదండి. ఆయన తెల్లవారగానే భరత్ని తీసుకుని వెళ్ళిపోదామనుకున్న మనిషి చంద్రికని ఏం చేస్తుందండి? ఒకవేళ అలా చేసినా గాని దానివల్ల రుద్రాణికొచ్చే లాభం ఏముంది? భరత్ బాబుని కూడా ఎవరన్నా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు అంటే ఖచ్చితంగా అది చంద్రికే అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్తుంది వింటుంటే అటు చంద్రిక ఇటు రుద్రాణి కాకుండా మూడో వ్యక్తి ఎవరో వీళ్ళిద్దరిని మాయం చేశారనిపిస్తోందండి. అంటే వీళ్ళిద్దరినీ ఎవరైనా కిడ్నాప్ చేసుంటారంటావా? అంతే కదండి.
అంత అవసరం ఎవరికుంది? అసలు వీళ్ళు ఏమైపోయినట్టు? ఎక్కడున్నారు? విక్రమ్, కట్లిప్పు. సారీ గాయస్, ఐఎమ్ సారీ. కొంచెం రావడం లేట్ అయినట్టుంది. నేను ఎప్పుడొస్తానా అని చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నట్టున్నారు. చివరికి వచ్చేసానుగా. డోంట్ వరీ. విక్రమ్, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? దయచేసి నన్ను వదిలే, నా పాపని నాకు అప్పగించు ప్లీజ్. అసలు ఏంటి విక్రమ్ నువ్వు చేస్తున్న పని? ఎందుకు ఇలా నన్ను తీసుకొచ్చి కట్టిపడేశావు? దీనివల్ల నువ్వు సాధించేదేంటి? రుద్రాణి నీ మాట వింటుంది అనుకుంటున్నావా? నువ్వు రుద్రాణిని ప్రేమించావేమో కానీ రుద్రాణి నిన్ను ప్రేమించలేదు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. దయచేసి నన్ను వదిలే. ఐఎమ్ సారీ భరత్, నేను ఇప్పుడు ఎవ్వరినీ వదిలిపెట్టను. రే, నన్ను భరత్ అని పిలవకు. నా పేరు విజయ్. ఓకే, ఇట్స్ ఓకే విజయ్, అలాగే పిలుస్తాను. నేను ఎలా పిలిచినా సరే నిన్ను మాత్రం వదిలేది లేదు. నేను అనుకున్నది సాధించాలి అంటే నిన్నిక్కడ కట్టేస్తే సరిపోతుందనుకున్నాను. కానీ అది సరిపోదని నాకిప్పుడే అర్థమైంది. నువ్వు కనిపించకపోతే రుద్రాణి కాంప్రమైజ్ అయిపోతుందేమో, నీ కోసం నా మాట వింటుందేమో అని అనుకున్నాను. కానీ నా మాట వినలేదు. నన్ను పెళ్లి చేసుకోమంటే చేసుకోనంటుంది. ఏంటో మరి. ఎలా చేసుకుంటుంది? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నా కోసం ప్రాణమైనా ఇచ్చే మనిషి నన్ను కాదని నిన్నెలా పెళ్లి చేసుకుంటుంది? ఎస్, యూర్ రైట్. నువ్వన్నట్టు నువ్వు ఉండగా రుద్రాణి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. నిన్ను చంపేద్దామని ఫిక్స్ అయిపోయాను. విక్రమ్, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఒక మనిషిని చంపుతానంటావేంటి? ఇందులో ఆయన తప్పు చేశారు? సిస్టర్, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? నీ సంగతి నేను తర్వాత మాట్లాడతాను. ఇదిగో, మిమ్మల్ని చంపడానికి బాంబు తీసుకొచ్చాను. ఈ బాంబు పాప దగ్గర ఫిక్స్ చేస్తున్నాను. ఈ బాంబు పేలగానే ఇటు నువ్వు, అటు చంద్రిక, ఇటు పాప, ముగ్గురు చనిపోతారు. రేయ్, నీకేమన్నా పిచ్చా? నన్ను చంపితే రుద్రాణి నిన్నేలా పెళ్లి చేసుకుంటుందిరా? అవసరమైతే జీవితాంతం నన్ను తలుచుకుంటూ నా జ్ఞాపకాలతో మిగిలిపోతుందే తప్ప నిన్ను మాత్రం పెళ్లి చేసుకోదు. కరెక్టే, ఖచ్చితంగా పెళ్లి చేసుకోదు. కానీ నాకు దక్కనిది నీకు మాత్రం ఎందుకు దక్కాలి? నా ప్రేమ నెరవేరనప్పుడు తను ప్రేమించిన నువ్వు మాత్రం తనకెందుకు దక్కాలి? తను ఎందుకు సంతోషంగా ఉండాలి? అందుకే నిన్ను చంపేయాలనుకుంటున్నాను. ఓకే, నీ కోపం నా మీద కదా, నన్ను చంపు. అంతేగాని మధ్యలో చంద్రికేం చేసింది, ఆ పసిపాప ఏం చేసింది? వదిలేరా, వాళ్ళను వదిలే. వదలను, ఎవ్వర్నీ వదలను. ఒకవేళ నేను చంద్రికని వదిలేశాననుకో, తను బిడ్డని తీసుకుని సరాసరి రుద్రాణి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. అది కూడా నాకు డేంజరే. లేదు విక్రమ్, నేనేం చెప్పను. నేను పొరపాటును కూడా చెప్పను. నా పాప మీద ఒట్టు, నన్ను వదిలేయ్. ఓకే సిస్టర్, నువ్వు నీ పాప మీద ప్రమాణం చేశావు కాబట్టి నువ్వు చెప్పవు. కానీ నువ్వు నిజం చెప్పకపోయినా రుద్రాణి ఒప్పుకోదే. నువ్వు నేను ఇద్దరం కలిసి ఆ ఇంటికి వెళ్ళి నాటకం ఆడాం కాబట్టి మనిద్దరమే కలిసి భరత్ని ఏదో చేశామని నన్నొక శత్రువులా చూస్తుంది. ఇదేది మంచిది కాదు. అందుకే నేనొక మాస్టర్ ప్లాన్ ఆలోచించాను. ఇప్పుడు ఈ బాంబ్ బ్లాస్టింగ్లో
మీ ముగ్గురు చనిపోయారనుకో, నువ్వు ఎంత చెప్పినా వినలేదు, నువ్వు భరత్గా మారలేదు అన్న కక్షతోటి తనకి దక్కని నువ్వు రుద్రానికి కూడా దక్కలేదు అని మానవ బాంబులా మారి నువ్వు, నీతో పాటు పాప, భరత్ ముగ్గురు చనిపోయారని రుద్రాణిని నమ్మించేలాగా చేస్తాను. ఆ తర్వాత తనతో పాటు కొద్ది రోజులు ఏడుస్తాను. ఆ తర్వాత తనకి అక్కడే ఉండి ఓదార్పును అందిస్తాను. ఏదో ఒక బలహీన క్షణంలో తను నా మీద మనసు పడుతుంది. మిగిలిన జీవితమైనా నాతో గడపాలని ఒక నిర్ణయం తీసుకుంటుంది. నాకు అది చాలు. ఐఎమ్ సారీ చంద్రిక, అప్పుడు నీతో కలిసి ప్లాన్ చేసిన నేను ఆఖరికి నిన్నే చంపడానికి రెడీ అయిపోయాను. ఇదిగో నీ పాప, నీ కళ్ళ ముందే బాంబ్ ఫిక్స్ చేస్తాను. రేయ్! విక్రమ్, నీకేమైనా పిచ్చి విక్రమ్! పట్టిందా? విక్రమ్, విక్రమ్! నా పాపని చేయకు. విక్రమ్, విక్రమ్, నా పాపని చేయదు. విక్రమ్, చంపేస్తా నిన్ను. విక్రమ్, బాయ్. విక్రమ్! విక్రమ్. విక్రమ్! విక్రమ్ వదులురా! అరే నా మాట వినరా! అరే కనీసం ఆ పసిపాపనైనా తీసుకెళ్ళరా! అరే ప్లీజ్ వదిలేరా! అరే నువ్వు కావాలంటే నన్ను చంపేయి! పసిబిడ్డను వదిలేరా! విక్రమ్! ఇదిగో నీకు ఫోటో పంపించాను. భరత్ ఎక్కడున్నాడో వెతికి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ చంద్రిక ఏదో చేసుంటుంది. ఆ చంద్రిక ఎక్కడుందో పట్టుకుంటే ఖచ్చితంగా భరత్ తన దగ్గరే ఉంటాడు. ఎలాగైనా వెతికి పట్టుకోండి. అన్ని సీసీ కెమెరాస్ అబ్జర్వ్ చేయండి. ఏ ఒక్కటి వదలడానికి వీల్లేదు. ఇన్ఫార్మర్స్ని పంపించండి. నాకు పూర్తి డీటెయిల్స్ తొందరగా పంపించండి. అర్థమైందా? మేడం, మీకు విషయం తెలుసా? చంద్రిక ఏమైపోయింది అన్న విషయం మీనాక్షి గారికి కూడా తెలియదంట మేడం. ఏం మాట్లాడుతున్నావు నీరజా? నిజం మేడం. చంద్రిక కనిపించట్లేదని మీనాక్షి గారు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు మేడం. ఏయ్, నోరు ముయ్యవే. అదంతా డ్రామా. మీనాక్షి గారికి తెలియకుండానే ఇదంతా జరిగిందా? అసలు భరత్ని ఇక్కడి నుంచి తప్పించాల్సిన అవసరం ఎవరికుంది? ఖచ్చితంగా అది వాళ్ల పనే. లేదు మేడం, మీనాక్షి గారు చంద్రిక పాప కనిపించడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మేడం. అదంతా ఒట్టి అబద్ధం. వాళ్ల డ్రామాలు నాకు తెలియవా? ఖచ్చితంగా ఇది చంద్రిక ప్లానే. తెల్లారితే మేమిద్దరం దేశం వదిలేసి వెళ్ళిపోతామని వాళ్లకి ముందే తెలుసు. అందుకే సైలెంట్గా ఉంటూ ఇదంతా ప్లాన్ చేశారు. అయినా నిన్ననాలే. ఇదేంటి మేడం, మధ్యలో నన్నంటారేంటి? నేనేం చేశాను? ఏం చేశావా? శుభ్రంగా పందిలా తిని పడుకోకపోతే ఓ కంట కనిపెట్టొచ్చు కదా. ఇవాళ ఒక్కరోజు కనుక దాటుంటే మేం వెళ్ళిపోయేవాళ్ళం కదా. ఆ తర్వాత నువ్వు రోజంతా నిద్రపోయినా నిన్నెవరైనా పట్టించుకుంటారా? నువ్వు కాస్త మేలుకొనుండి కాపులా ఉండుంటే ఇదంతా జరుగుండేదా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. బాగుంది మేడం, నాకేం తెలుసు? మీరు చక్కగా ప్లాన్ చేశారు కదా, అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది అని అనుకున్నాను. మీ ప్లాన్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు కదా మేడం. ఇంత చేసిన వాళ్ళు ఈ కొంచెం చేయకుండా మధ్యలో బోల్తా పడతారని నేనేమైనా ఊహించారా చెప్పండి? నిజంగా ఇలా జరుగుతుందని అనుకునుంటే నేను ఖచ్చితంగా రాత్రంతా కాపలా ఉండేదాన్ని. లేదు, ఖచ్చితంగా ఇది మీనాక్షి చంద్రిక చేసిన పని. చూస్తాను. నా భరత్ని నాకు దక్కకుండా చేశారంటే ఇదే స్పాట్లో ముగ్గురిని నా చేత్తో నరికి చంపుతాను. నాకు నా భరత్ కావాలి. భరత్ కోసం నేను ఏమైనా చేస్తాను. ఎంతమంది ప్రాణాలైనా తీస్తాను. ఏం చేద్దామండి? మీరేం కంగారు పడకండి, నేను పాపని కాపాడతాను. మిమ్మల్ని కూడా కట్టేశాడు కదా, మీరు మాత్రం ఎలా కాపాడతారు? ఈ విక్రమ్ ఇంత సైకోలాగా బిహేవ్ చేశాడని నేను అసలు అనుకోలేదండి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వాడు ఎలాంటి వాడు, ఏం చేశాడని కాదు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలని.
నా ప్రయత్నం నేను చేస్తాను. ఎలాగైనా మనం పాపని కాపాడుకుందాం. చంద్రిక వదులు. నేను బయటికి తీసుకెళ్లి బాంబు పడేస్తాను. నువ్వు పాపని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదులు. వద్దండి, మీరే వెళ్ళిపోండి. రుద్రాణి ఎదురు చూస్తూ ఉంటుంది కదా.